సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు దివ్యనామములో మీ అందరికీ ఈ రాత్రికాల వేళ శుభాలను తెలియచేస్తున్నాను. బాగున్నారా? రండి, మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడగు దేవా, నీకు స్తోత్రములు. జీవం కలిగిన ప్రభువా, నీ కొందనాలయ్యా. ఆదరణ అనుగ్రహించు దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు. భూమి ఆకాశములను సృజించిన గొప్ప ప్రభువా, నీ కొందనాలు. సర్వశక్తి కలిగిన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు. అద్వితీయ సత్యదేవుడా, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. నిరంతరము స్తుతించబడుచున్న మా గొప్ప ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రాలు. జయం అనుగ్రహించు ప్రభువా, నీ కొందనాలయ్యా. పగలంతా నీ ఉచితమైన కృపలో కాచి కాపాడి సంరక్షించి పోషించి నాయనా మళ్ళా మీ పాద సన్నిధిలో ఇలా నిన్ను ఆరాధించటానికి ధ్యానించటానికి మీరు చూపిన కృపను బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఏ ప్రమాదము, ఏ కీడు తండ్రి నాయన, ఏ ఉపద్రవం నాకు రాకుండా తండ్రి మమ్మల్ని మళ్ళా సజీవ లెక్కలో ఉంచి నీ కృపాసనము దగ్గర తండ్రి మా బిడ్డలతో తండ్రి కుటుంబం అంతా కలిసి నిన్ను గణపరిచి నిన్ను మహింపరిచే ఆ గొప్ప సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప ప్రభువా, నీ కొందనాలు. నా ప్రార్థనను త్రోసివేయని వాడా, నీకు స్తోత్రాలయ్యా. నీ కృపను వద్ద నుండి తొలగింపని వాడా, నీకు స్తోత్రాలు. కృపతో నన్ను కలుసుకుని వాడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ఆలోచన చేత నన్ను నడిపింపచేస్తున్నందుకు నీ కొందనాలు అయా. ఆశ్చర్యకరుడా, నీ కొందనాలయ్యా. కృంగిపోయిన వారిని లేవనెత్తే ప్రభువా, నీ కొందనాలు అయా. మా పనులను, మా కష్టార్జితాన్ని ప్రభువా మీరు ఆశీర్వదించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ఘనమైన కార్యములను బట్టి నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. ఈరోజు ప్రభువా నీ సమ్ముఖమందుకు వచ్చిన మమ్మలను అయా మీరు తండ్రి కాచి కాపాడి అయా మమ్మల్ని పోషించి మమ్మల్ని బలపరిచినందుకు నీ కొందనాలు అయా. మా చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. ప్రభువా నీ యందు భయభక్తులతో నడిచే కృప అయా, వారిని రాజ్యంలో ఉపయోగపడే వారుగాను అయా తండ్రి నాయన మీ యొక్క కృపతో బిడ్డలను దీవించండి. కీర్తనల 127:3 ప్రభువా, వారు మీరు మాకు అనుగ్రహించిన దీవెన ప్రభువా, అందును బట్టి నీ కొందనాలు. ఆర్థికంగా కుంగిపోయిన బిడ్డల కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నానయ్యా. మా ప్రార్థనలు ఆలకించు దేవా, నీ కొందనాలు అయా. ఉద్యోగాలు, వ్యాపారాల్లో తండ్రి నాయన అయా నూతనమైన మార్గాలు తెరవమని అయా. ఉద్యోగాల వ్యాపారాల్లో తండ్రి మంచి ఎన్హాన్స్మెంట్ రావటానికి అయా, మంచి ప్రమోషన్ రావటానికి తండ్రి వ్యాపారం యొక్క తండ్రి సరిహద్దులు విశాలపరచమని అయా. నీ యొక్క ఆకాశ వాక్యులు తెరమని ప్రార్థన చేస్తున్నాను అయా. తండ్రి నీకే మహిమ చెల్లిస్తున్నానయ్యా. మా ప్రభువా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారిని ప్రభువా మీ చిత్తములో ప్రభువా మీ ప్రణాళికలో వారిని నడిపించమని వేడుకుంటున్నాను. వారికి ప్రభువా నాయన ఆత్మీయమైన శక్తి, ఆత్మీయమైన బలాన్ని అనుగ్రహించండి అయ్యా. వాక్యమందు తండ్రి నాయన ప్రార్థన యందు ఆసక్తిని పెంచండి. వారి చదువుల్లో సహాయం చేయండి, మంచి జాబ్స్ అనుగ్రహించండి అయ్యా. తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండే కృపను బిడ్డలకు అనుగ్రహించండి అయా. ప్రసంగి 12:1 ప్రకారం యవన కాలంలో ప్రభువా సృష్టికర్తను జ్ఞాపకం చేసుకునే ఆ గొప్ప తండ్రి కృపను, ఆ మనస్సును ప్రభువా బిడ్డలకు అనుగ్రహించండి. నీ పరిచర్యలో ప్రభువా నీ యొక్క తండ్రి నాయన నీతి మార్గాల్లో బిడ్డలు నడుచులాగున సహాయం చేయి. చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. మరొకసారి పసిబిడ్డలు ఉన్నారయ్యా, విద్యార్థినీలు ఉన్నారు ప్రభువా, వారందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ లెస్సైన జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. వారు తల్లిదండ్రులను సన్మానించి రెస్పెక్ట్ చేసే మంచి ప్రభువా మనస్సును వారికి కూడా అనుగ్రహించండి. నీ వాక్యమును ప్రభువా ప్రార్థన యందు వారికి కూడా ఆసక్తిని పెంచమని వేడుకుంటున్నాను. వారి విద్యలో తండ్రి జ్ఞానాన్ని అనుగ్రహించండి, వివేకాన్ని అనుగ్రహించండి, మంచి జ్ఞాపక శక్తి కూడా బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఎంతమంది అయితే ప్రభు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయా ఎంట్రన్స్ ప్రభువా నాయన ఎంసెట్, ఐసెట్ ప్రభువా ఇలా అనేకమైన ఎంట్రన్స్ రాస్తున్నారయ్యా. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆ ఎంట్రన్స్లో ప్రభువా మంచి మార్క్స్తో మంచి ర్యాంకును పొందుకుని ప్రభువా మంచి ప్రభువా కళాశాలలో మంచి ప్రభువా రెప్యుటేషన్ కలిగిన కాలేజీలో చేరడానికి బిడ్డలకు సహాయం చేయండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ ఎగ్జామ్స్లో మంచి ఫలితాలను అనుగ్రహించండి, మంచి జాబ్ను అనుగ్రహించమని వేడుకుంటున్నాను.
ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభువా, వారి శరీరంలో అనారోగ్యం, మనసులోనిది ఆధ్యాత్మికమైన ఆరోగ్యాలను ప్రభువా బిడ్డలు కలుగు చేయండి. అయా తండ్రి, ఎవరైతే ఏ బాధతో బాధపడుతున్నారో వారిలో ఉన్న ప్రతి విధమైన అనారోగ్యాన్ని యేసు నామములో గద్దిస్తున్నాను. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. ఎంతమంది అయితే బిడ్డలు ప్రభువా నాయన లోన్స్ కోసం అప్లై చేశారో ఆ లోన్స్ విషయంలో తండ్రి మీరే బిడ్డలకు సహాయం చేయండి. ఆగిపోయిన పనులను మళ్ళా పునరుద్ధరించండి ప్రభువా. రేపు తండ్రి నాయన ఉదయకాలమే ఆ పనులు ప్రారంభించడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ అనుగ్రహించండి అయ్యా ప్రభువా. నీ నీతిని, నీ రాజ్యాన్ని ప్రభువా బిడ్డలు ఎత్తుకులాగున సహాయం చేయండి. ఎంతమంది అయితే బిడ్డలు ప్రభువా నాయన ఈ రాత్రికాల సమయంలో నైట్ డ్యూటీస్ చేస్తున్నారు, వారందరికీ నీ తోడు దయచేయండి అయా. ఉద్యోగాలు ముగించుకుని ప్రయాణాల్లో ఉన్న బిడ్డలందరూ కూడా క్షేమముగా నీ గృహంలో చేర్చమని వేడుకుంటున్నాను. ఎంతమంది అయితే బిడ్డలు ప్రభువా ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్నారు, ఆ ప్రయాణాలన్నిటిలో నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమాన్ని అనుగ్రహించండి ప్రభువా. గమ్యస్థానానికి చేరే కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను అయా తండ్రి నాయన. ఎంతమంది అయితే విదేశాల్లో మా బిడ్డలు ఉంటున్నారు అయా, చదువుకునే నిమిత్తము తండ్రి, ఉద్యోగ నిమిత్తం అక్కడ ఉంటున్నారయ్యా, వారి చుట్టూరు నీ యొక్క ప్రభువా కాపుదల దయచేయండి. నీ దేవదూతలను తోడుగా ఉంచండి ప్రభువా. వారు చేస్తున్న ఉద్యోగాలను ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వారిని దీవించినందుకు నీ కొందనాలు. ఎవరైతే ఉద్యోగం లేకున్నారో వారికి కూడా అక్కడ ప్రభువా ఉద్యోగాలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. కొంతమంది బిడ్డలు ప్రభువా నాయన ఆర్థిక స్తోమత లేక తండ్రి అక్కడే చదువుకుంటే ప్రభు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారయ్యా. వారి శరీరానికి మంచి ఆరోగ్యం, శక్తి దయచేయండి అయా. సకాలంలో కోర్సు కంప్లీట్ అయ్యి ప్రభు మంచి ఉద్యోగాలు బిడ్డలకు కూడా అనుగ్రహించండి. వారందరూ కూడా ప్రతిరోజు నీ సమ్ముఖం ముందు వచ్చే కృప అనుగ్రహించమని వేడుకుంటున్నా. కొంతమంది బిడ్డలు ప్రభువా విదేశాలకు వెళ్ళడానికి తండ్రి ఇమిగ్రేషన్ కోసం తండ్రి ఇంటర్వ్యూస్ ప్రభువా, అదేవిధంగా తండ్రి నాయన పాస్పోర్ట్ వీటన్నిటి కోసం ప్రయత్నిస్తుండగా వారి విషయంలో మీరు సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ప్రభువా భారతదేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. ఎంతమంది అయితే సోల్జర్స్ ఇండియాని కాపాడుచూ ఉన్నారు తండ్రి సరిహద్దులలో, వారందరికీ ప్రభువా నీ కృపించండి. ఇండియాని బ్లెస్ చేయండి ప్రభువా. ఇండియాలో ప్రతి బిడ్డను ప్రభువా రక్షణ మారు మనసు దయచేయండి. సోల్జర్స్ అందరికీ అయ్యా నీ కృపతో ప్రభువా భద్రపరచండి తండ్రి. వారి గృహాలందరినీ కూడా ప్రభువా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఆశ్చర్యకరుడా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూరు అయ్యా నీ రక్త ప్రోక్షణ చేసుకుంటున్నాను. మా గృహం చుట్టూరు యేసు రక్త ప్రోక్షణ చేస్తున్నానయ్యా. నీ దేవదూతలు కావలిగా ఉంచండి. మాకు మంచి నీ చిత్తమైతే ఉదయకాలమే కృతజ్ఞత భావం కలిగిన హృదయంతో నీ సముఖం ముందు వచ్చే కృప మా అందరికి అనుగ్రహించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు దివ్యనామములు అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృపా, పరిశుద్ధ మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడుండి నడిపించునుగాక, ఆమేన్. సహోదరి సహోదరుడా, ఈ ప్రార్థనలు మీకు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉంటే, ఈ ప్రార్థన ద్వారా మీరు మేళ్లు పొందితే, మీ ప్రార్థన అవసరతలను, మీ మేళ్లన్నిటినీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీలో చాలామంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఈ ఒక్క వాక్యములను, ప్రార్థనలు అనేక మందికి షేర్ చేస్తున్న బిడ్డలందరూ మరొకసారి మీ సేవకునిగా బ్లెస్ చేస్తున్నాను. మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈ పరిచర్యలు రండి, మనమందరం కలిసి దేవుని యొక్క సువార్తను ప్రకటిద్దాం, దేవుని రాజ్యాన్ని కడదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్.